नमस्कार, अवतार मीडिया देख रहे हैं आप। मैं हूं आपके साथ कीर्ति सिंह और रुक करते आज की तमाम बड़ी खबरों की ओर। तो बताते चले, आबकारी आयुक्त निशांत कुमार ने कहा कि आंध्र प्रदेश में नई बाढ़ नीति 1 सितंबर से लागू होगी। उन्होंने कहा कि राज्यों में 3 साल की अवधि वाली नई बाढ़ नीति लागू होगी। तो स्पष्ट किया कि राज्य भर में 840 बार है, जिनमें से 10% कल्लुगीता जाति को आवंटित किए जाएंगे। उन्होंने बताया कि नए लोगों को इस व्यवसाय में प्रवेश देने के लिए कुछ बदलाव किए गए हैं। उन्होंने आगे कहा कि पहले बार लाइसेंस प्राप्त करने के लिए रेस्टोरेंट लाइसेंस की आवश्यकता में ढील दी गई थी। आबकारी आयुक्त ने कहा कि लाइसेंस मिलने से 15 दिनों के भीतर रेस्टोरेंट स्थापित किए जा सकते हैं। సీలియంట్ ఫీచర్స్ గురించి చెప్తే 840 నెంబర్ ఆఫ్ బార్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిక్స్ చేయడం జరిగింది. 840 దట్ హెస్ బీన్ ఫిక్స్డ్. లాస్ట్ పాలసీలో ఉన్న సేమ్ నెంబర్స్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన A4 షాప్స్, రిటైల్ షాప్స్లో చేసినట్టుగా ఇక్కడ కూడా 10% అదనంగా ఓవర్ అండ్ అబవ్ 840 బార్స్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ గీత కులాలు. సో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మటుకు సమ్ కాస్ట్ విచ్ ఆర్ engage in toddy tapping as traditional occupation. So social justice paranga వాళ్ళ ఎకానమిక్ ఎంపవర్మెంట్ ఉద్దేశంతో 10% బార్స్ ఓవర్ అండ్ అబవ్ 840 రిజర్వ్ చేయడం జరిగింది. దానికి లైసెన్స్ ఫీ 50% ఆఫ్ ఓపెన్ కేటగిరీ బార్స్ ఉంటుందని గవర్నమెంట్ తెలియపరిచింది. నా ఒక వన్ ఇంపార్టెంట్ మేజర్ చేంజ్ దిస్ టైం, వైడ్ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేసుకోవడానికి సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా న్యూ ఎంటర్ప్రెన్యూర్స్, న్యూ బిజినెస్, న్యూ వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా అవకాశాలు కల్పించడానికి ఈసారి రెస్టారెంట్ అనే కండిషన్ దీనిలో లేదు టు పార్టిసిపేట్ ఇన్ ద పాలసీ. జనరలీ బార్ పాలసీలో పార్టిసిపేట్ చేయాలంటే, అప్లికేషన్స్ వేయాలంటే ముందు రెస్టారెంట్ లైసెన్స్ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్ ఈజ్ మ్యాండేటరీ. అది ముందు ఉన్న పాలసీలో ఒక ముఖ్యమైన ఫీచర్. కానీ ఈసారి దీన్ని ఒక కండిషన్ నుంచి తొలగించడం జరిగింది. సో రెస్టారెంట్ లేని మనుషులు కూడా, ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఆస్పిరెంట్స్ కూడా దీనిలో పాల్గొవచ్చు. దే కెన్ అప్లై. దీనివల్ల మనకి న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ వైడ్ పార్టిసిపేషన్కి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ అప్లికెంట్స్, లైసెన్స్ వచ్చిన తర్వాత దే కెన్ టేక్ 15 days టైం and further extendable by 15 days. So first 15 days time ఇవ్వడం జరుగుతుంది. and if they want 15 days more time, డిప్యూటీ కమిషనర్ అప్లై చేసి salient features